హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాము. ఈ స్టాక్స్ అన్ని పర్ఫెక్ట్గా ఒక 18 వీక్స్ చూడండి, 18 వారాలకి ఈ స్టాక్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఈ 18 వీక్స్ మనం ఒక పెట్టుబడి పెడుతున్నాం. ఆ పెట్టుబడి వచ్చి టైం ఫ్రేమ్ వచ్చి మనం 18 వారాలు ఇస్తున్నాం. అది గుర్తుపెట్టుకోవాలి. మిగతా 18 వారాలు మనం మర్చిపోవాలి అంతే. వన్స్ పెట్టాము, దాని రిజల్ట్ వచ్చి అవుట్పుట్ వచ్చి ఇట్ విల్ కమ్ ప్లస్ ఆర్ మైనస్. బట్ ఆ ఓర్పు లేకుండానే చాలామంది ఏం చేస్తారంటే, జనరల్గా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఒక స్టాకు ఒక 500 రూపీస్లో ఎంట్రీ చెప్తున్నాను. ఎంట్రీ చెప్పిన తర్వాత ఆ స్టాప్ లాస్ వచ్చి నేను ఒక 350 రూపీస్ స్టాప్ లాస్ ఇచ్చాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు 500 రూపీస్ కొన్న స్టాకు ఏదో మార్కెట్ నెగిటివ్ వచ్చి ఒక డిక్లైన్ అయింది, అంటే 450 రూపాయలు అలా వచ్చింది, 425 రూపాయలు. ఇప్పుడు మన స్టాక్లోంచి, అంటే నేను స్టాప్ లాస్ ఎంత చెప్పాను, 350 నుంచి 500 రూపీస్, అంటే ఆల్మోస్ట్ 150 రూపాయలు స్టాప్ లాస్. అందులో 50%లో నేను చెప్పేది మీరేం చేయాలంటే, అక్కడ ఒక ఇన్వెస్ట్మెంట్ 50% ఇన్వెస్ట్ చేయండి. అలా అలవాటు చేసుకోండి. అది ఒక బెస్ట్ అనమాట. మన కాడ ఎక్సెస్ ఫండ్ ఉన్నప్పుడు, అలా డౌన్ వచ్చినప్పుడు కొని పెడితే ఇమీడియట్గా మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయినప్పుడు మనకు ప్రాఫిట్స్ అనేది జనరేట్ అవుతుంది. ఇది వచ్చి నేను అనేది అన్ని సిచ్యువేషన్స్లో మనము ప్రిపేర్గా ఉండాలి అని అంటున్నాను. ఎందుకంటే కొన్న స్టాక్ అట్నే కూడా పైకి వెళ్ళిపోవచ్చు, సమ్టైమ్స్ డిక్లైన్ అవ్వచ్చు. సరే, కొనేదానికి కెపాసిటీ లేకపోయినా ఓర్పుగైనా ఉండండి. మళ్ళీ అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోతుంది. అది అక్కడ అమ్మేసి మాత్రం దయచేసి వెళ్ళబాకండి. అలాంటి పనులు చేసేవాళ్ళు ఉంటే డెఫినెట్గా ఫాలో చేయడం మానేయండి. అది ఇంపార్టెంట్. ఎందుకంటే అంటున్నాను, అనవసరంగా ఎంట్రీ వెళ్ళి ఒక ప్రాపర్ ఎంట్రీ తీసుకొని ఒక ప్రాపర్ ఎగ్జిట్ లేకపోతే ఇక వేస్ట్. అది చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి బెస్ట్ అగ్రో లైఫ్ లిమిటెడ్. చూడండి, బెస్ట్ అగ్రో లైఫ్ లిమిటెడ్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 1327 రూపాయలు ఉంది. చూడండి, 1327 రూపాయలు ఉంది. మీరు బై చేసుకోవచ్చు. దీని యొక్క టార్గెట్ వచ్చి 2073 ఫస్ట్ టార్గెట్, తర్వాత 2810 సెకండ్ టార్గెట్, తర్వాత 3989 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 650 రూపాయలు స్టాప్ లాస్. ఇది రీసెంట్గానే మనకి ఎన్ఎస్సిలో లిస్ట్ అయిన స్టాక్. ఇది బెస్ట్ అగ్రో లైఫ్ లిమిటెడ్. చూడండి, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 1327 ఉంది. బై చేసుకోండి. ఇంకొకటి, దీనికి 2 స్టాప్ లాస్ చెప్తాను. అంటే కొంతమందికి స్టాప్ లాస్ ఎక్కువ అనిపిస్తుందంటే 880 రూపీస్ కూడా ఒక స్టాప్ లాస్ యూస్ చేసుకోవచ్చు. అట్లా లేదు సార్, నన్ను అడిగితే నేను బెస్ట్ స్టాప్ లాస్ 650 యూజ్ చేసుకుంటాను. ఇది కూడా వచ్చి ఒక 3000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు 2021లో మనకి ఎన్ఎస్సిలో లిస్ట్ అయింది. తర్వాత ఇక మరొక స్టాక్ వచ్చి అక్యూరసీ షిప్పింగ్, మనందరికీ తెలుసు. ఈ స్టాక్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 261 ఉంది. బై చేసుకోండి. చూడండి, నేను 2 టర్మ్స్గా చెప్తాను, మీ అందరికీ తెలుసు. ఒకటి, కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్లో తీసుకోవాలి, లేకపోతే బై అబోవ్ అంటే బై అబోవ్నే చేయాలి. చూడండి, అక్యూరసీ షిప్పింగ్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 261 ఉంది. బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 338, 414, 490. స్టాప్ లాస్ వచ్చి 180 రూపాయలు స్టాప్ లాస్ అక్యూరసీ షిప్పింగ్. ఇది కూడా 395 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు 2020 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతాం. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము హైదరాబాద్లో 2 days డిసెంబర్ 10th and 11th 2 days ఒక వండర్ఫుల్ వర్క్షాప్. అంటే రియల్గా స్టాక్ మార్కెట్లో లైఫ్ టైం అండి, ఎవరిని డిపెండ్ అవ్వకుండా ఒక స్టాక్ నేనే అనలైజ్ చేసి, నేను అనలైజ్ చేసి, ఎవరిని డిపెండ్ అవ్వకుండా షార్ట్ టర్మ్లో రెగ్యులర్గా
ఒక 5% రిటర్న్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక వండర్ఫుల్ ట్రీట్ అనమాట. ఈ 2 days వర్క్షాపు తర్వాత మనం సపోర్ట్ కూడా లైఫ్ టైం ఇస్తున్నాము. అంటే మనతో పాటు రిలయబుల్గా ఎవరు ట్రావెల్ అవుతున్నారో వాళ్ళకందరికీ మనం ఒక లైఫ్ టైం అష్యూరెన్స్ అంటే సపోర్ట్ అనేది ఇస్తున్నాము. అది తర్వాత ఇంకోటి బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ, వండర్ఫుల్ స్ట్రాటజీ, అది కూడా ఇస్తున్నాము. ఈ రెండు మనము December 10th and 11th ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు బుకింగ్ చేసుకోండి. ఇది ఒక పెయిడ్ వర్క్షాప్ ఇది. తర్వాత మరొక స్టాక్ వచ్చి అక్షర్ సెమ్. చూడండి, అక్షర్ సెమ్ ఈ స్టాక్ వచ్చి ఎన్ఎస్సి కోడ్ చెప్తాను, AKSHARCHEM అక్షర్ సెమ్. ఇది వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 369 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్. చూడండి, 395 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 395 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 551, 711, తర్వాత 871. స్టాప్ లాస్ వచ్చి 220 రూపీస్ స్టాప్ లాస్. 274 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2017 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మొత్తం వచ్చి 3 స్టాక్స్ చెప్పాను. 3 స్టాక్స్ వచ్చి ఫస్ట్ స్టాక్ వచ్చి బెస్ట్ అగ్రో లైఫ్ లిమిటెడ్, తర్వాత అక్యూరసీ, తర్వాత అక్షర్ సెమ్, మరొక స్టాక్ కూడా చెప్తాను. తర్వాత ఇప్పుడు మనము ఇన్వెస్ట్మెంట్కి ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేస్తున్నానండి. అంటే చాలామంది వాళ్ళ దగ్గర కొన్ని ల్యాక్స్ అండ్ క్రోస్ ఉంటుంది, బట్ ఎట్లా ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి ప్రాపర్గా అనే ఒక గైడెన్స్ అనేది ఉండదు. అలాంటి వాళ్ళు నన్ను చాలామంది ప్రీవియస్గా అడిగిన దానివల్ల వాళ్ళ కోసమే ఒక ప్రోడక్ట్ లాంచ్ చేశాను. ఇందులో 2 ప్రోడక్ట్ ఉందండి. అంటే 3 yearsలో AA స్టాక్స్ ఉన్నాయి, తర్వాత 5 yearsలో AA స్టాక్స్ ఉన్నాయి. రెండిటికి ఏంటి డిఫరెన్స్ అని చెప్తాను. 3 yearsలో AA స్టాక్స్ వచ్చి డివిడెండ్స్ వచ్చి చాలా తక్కువగా ఉంటుంది మనకు వచ్చే డివిడెండ్స్. అదేలాగా 5 yearsలో AA స్టాక్స్ వచ్చి డివిడెండ్స్ వచ్చి బాగా వస్తుంది. ఇంకొకటి ఇది వచ్చి అబోవ్ 50 lakhs ఉండేవాళ్ళు మాత్రమే మమ్మల్ని కాంటాక్ట్ చేయమని చెప్పాను. తర్వాత చాలా ముఖ్యమైనది, వాళ్ళ దగ్గర నుంచి మనం ఎటువంటి రూపాయి కూడా తీసుకోవట్లేదు. జస్ట్ మనం ఇంకోటి మనం రికమెండ్ చేసినందుకు జస్ట్ ఒక నామినల్ ఛార్జెస్ తీసుకుంటున్నాం, అంతవరకే. 3 years తర్వాత ఆ 50 lakhs అనేది 1 crore అవుతుంది. అదేలాగా 5 years తర్వాత ఆ 50 lakhs అనేది 1 crore. ఎవరికి ఏ ప్రోడక్ట్ ఇష్టమో అది తీసుకోవచ్చు. ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. రియల్గా ఇంట్రెస్టెడ్ ఉండేవాళ్ళు ఇది కూడా తీసుకోవచ్చు, కాంటాక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మరొక స్టాక్ చెప్తాను వినండి, ఏంజల్ వన్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 1589 ఉంది, బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 2164 ఫస్ట్ టార్గెట్, తర్వాత 2713 సెకండ్ టార్గెట్, తర్వాత 3262 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 1050 రూపీస్ స్టాప్ లాస్ ఏంజల్ వన్. ఇది కూడా వచ్చి 13,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. 2020 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ.